హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా అందరికి హ్యాపీ సండే. ఇప్పుడే నైట్ డ్యూటీ చేసి దిగానండి. అయితే కూర తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నాను. చింటూకి నాకైతే మటన్ తీసుకుంటాను, రజనీకి అయితే చికెన్ తీసుకుంటానండి. రజనీ మటన్ తిందో. మార్కెట్కి వెళ్ళిపోతాం. బండి మోగితే బయటకు వస్తాను. హాయ్ అండి. ఇవేంటి ఇన్ని సరుకులు ఉన్నాయి అనుకుంటున్నారా? అదేనండి, నెలకి సరుకులు తెచ్చుకుంటాం కదండి, అవేనండి పచారీ సరుకులు. మా ఆయనగారు అయితే శాలరీ పడతంగానే ముందు డ్వాక్రా కట్టేసి తర్వాత మేము చేయవలసిన పని ఇలా సరుకులు తీసుకురావడం. ఇవ్వండి, సరుకులు అయితే తీసుకొచ్చాడు. మంచి నూనె, లైజాల్, గోధుమ పిండి, మైసూర్ శాండల్ గోల్డ్, సంతూర్, కుంకుళ్ళు, విమ్ బాక్స్ అండి. మనకి ఏదైనా కుంకుడుకాయలతో వాడితేనే తల చాలా ఫ్రెష్గా ఉంటుందండి. పాతకాలంలో అందరూ కుంకుడుకాయలతోనే వాడేవాళ్ళు. నేనైతే ఇప్పుడు కుంకుడుకాయలతోనే వాడుతున్నానండి. తల షాంపూలు పెట్టి బాగా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. ఇవేనండి మా సరుకులు అయితే, పచారీ సరుకులు అయితే. ఇంకా తీస్తా ఉన్నాడు. ఇవి కూరగాయలు, ఇవి సర్దుకోవాలి ఇప్పుడు తీసినవన్నీ. పల్వా దినుసుల ప్యాకెట్, ఎందుకంటే మన వీడియోలో ప్రతిసారి మేము ఏదో ఒక పల్వా చేతానే ఉంటున్నాను. వీడియో పెట్టకముందు కూడా, మేము యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా మేము పల్వా పద్దాక ప్రతి నెలలో ఒకసారైనా చేసేవాళ్ళం. అదేంటి స్వీట్ లడ్డు. ఏ లడ్డు అది? పూస లడ్డు. హాయ్ అండి. ఈరోజు మన బ్లాగ్లో మొదటిసారిగా నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేనైతే మటన్ తిన్నాని చికెను మటన్ ఒకటి తీసుకొచ్చాడు మా ఆయన గారు. ఇప్పుడైతే మటన్ చేసుకుందాం. నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతాను. అలాగే ఈరోజు మా చర్చిలోనైతే ఒక స్పెషల్ ఉందండి. చర్చికి వెళ్ళిన తర్వాత చెప్తాము. ఇప్పుడైతే ముందు ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగ మొగ్గ ముందైతే వేసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయ అయితే వేగిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. వేస్తున్నానండి.
అలాగే ఫ్రెండ్స్ మా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయటం వల్ల మా వీడియో మరి ఇంకా ముందుకు వెళ్ళొద్ది. స్కిప్ కొట్టుకోకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మటన్లోనైతే మనం ముందైతే ఉప్పు అంటే వేయకూడదండి. ఉప్పు వేసితే ఏమైందంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క ఏంటి లబ్బర్ లాగా సాగుతూ ముక్క గట్టుబడిపోద్ది, మెత్తగా అయితే ఉడకదండి. చాలామంది కుక్కర్లోనైతే వండుతారు, నేనైతే కుక్కర్లోనైతే వేయలేదు కూడా ఎప్పుడు. ఇలాగా మామూలుగా అయితే నేను వండుతాను. చాలా బాగా కుదిరిద్ది కూర. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఈ వాటర్లోనే ఉడికిపోవాలి మాంసం ముక్క. ఎందుకంటే కుక్కర్లో మనం ఎక్కువ నీళ్ళు పోసి ఉడికిచ్చేస్తాం కదా ముందే. అలా కాకుండా ఇలా ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క ఉడకాలి. దీంట్లోనే చాలా ఇప్పుడు 100% ఉడికిందంటే కూర ఇందులోనే 50% ఉడికిపోవాలి. ఈ వాటర్ తోటే ఉడికిపోవాలి. ఉల్లిపాయల్లో నుంచి వచ్చే వాటర్, మాంసంలో నుంచి వచ్చే వాటర్ తోటే ఉడికిపోవాలి. నూనె అయితే పైకి వచ్చేసింది. వాటర్ అంతా ఇంకిపోయింది ఇందులో, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మూడు స్పూన్లు అయితే కారం వేసుకుందాం. ఎందుకంటే స్పైసీ ఎక్కువ ఉండాలి. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇంకా పసుపు, కల్లుప్పు వేస్తా. కల్లుప్పు రుచికి సరిపడా. ఇంతకన్నా కారం ఇంకా ఎక్కువ ఎవరు వేయలేరు. అసలు సరిపోద్ది. ఇప్పుడైతే ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందామండి. ఎందుకంటే ఇది మటన్ కదా, కొంచెం మెత్తగా ఉడకాలంటే ముక్క మునిగేంత వరకు పోసుకుందాం. ఒక్క 25-30 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికిచ్చి ఒక 5 నిమిషాలు స్లో మంట మీద ఉడికిస్తే సూపర్గా గ్రేవీ వస్తుందండి. ముక్క బాగా ఉడికిద్ది. మూతెట్టేసుకుందాం. కూర అయితే చూసావా ఎన్ని నీళ్ళు పోతే ఎంతవరకు వచ్చిందో. కూర అయితే ఉడికిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. గరం మసాలా, కొబ్బరి పొడి అండి. ఇది నేను తయారు చేసుకున్నాను. గరం మసాలా 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేసాను. ఈ కొబ్బరి పొడి వేయటం వల్ల కూర గ్రేవీ వస్తుందండి. నేను తిన్న కానీ మంచి స్మెల్ వస్తుంది. కొంచెంసేపు సిమ్లో ఉడకబెట్టుకుందాం అండి. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. మసాలా వేసాక కొత్తిమీర పొడి వేసిన తర్వాత చూసావా ఎలా వచ్చిందో గ్రేవీగా. మటన్ వండుతూ రాదు, పెళ్ళిళ్ళ కాడ వండితేనే బాగుంటుంది, కుక్కర్లో వండితేనే ఉడికిద్ది అలాంటివి ఏం పెట్టుకోకండి. మన చేతుల్లోనే ఉంటుంది ఏది చేయాలన్నా.
కొత్తిమీర అయితే వేసేసాను. ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు అలా ఉంచి తీసేసుకుందాం, దింపేసుకుందాం. కూర అయితే అయిపోయిందండి. టేస్ట్ చూడటం, కూర ఎలా ఉందో చెప్పడం, అన్నం తినడం అలాంటివి ఏమీ లేవండి. ఎందుకంటే మా గుళ్ళో వాళ్ళ చిన్న ఫంక్షన్ ఉందండి. అవేంటో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. హాయ్ అండి, నేను చెప్పాను కదా చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఒక సెలబ్రేషన్ అయితే ఉంది మాకు ఈ రోజునని చెప్పి. అదేనండి మరియమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలండి. సెప్టెంబర్ 8వ తారీఖున మరియమ్మ తల్లి పుట్టినరోజు జరుగుతుందండి. అయితే మేము సెప్టెంబర్ 7వ తారీఖున అయితే జరుపుకుంటున్నాము. మా పాస్టర్ గారు, మా సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ గారు వాళ్ళ కుటుంబీకులు అక్కగారు బావగారు అయితే మా సంఘస్థులకి భోజనం ఏర్పాట్లు చేశారండి. ఇక్కడ ఉన్నది పాస్టర్ గారు వాళ్ళ బావగారు, ఫాదర్ గారు, వాళ్ళ అక్కగారండి. మరియమ్మ తల్లికి మాలలు అర్పించి కిందకైతే వస్తున్నారండి. ఇప్పుడు మేమంతా చర్చి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వీళ్ళంతా మా సంఘస్థులండి. దివ్యబలి పూజ జరుగుతుందండి. ఇప్పుడు దివ్యబలి పూజ జరిగేటప్పుడు వీడియోనైతే వెనకాల నుండి మా ఆయనగారు అయితే తీస్తున్నారు. అక్కడ మైకులు సౌండ్లు ఏమీ వినిపించకూడదని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నామండి. అలాగే మన వీడియో ఇప్పుడే మొదటిసారి చూసిన వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కండి, ఆల్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు ముందే వస్తాయి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయటం వల్ల మా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుందండి. ఫాదర్ గారు, పాస్టర్ గారు, వాళ్ళ అక్కగారు, బావగారు, పాస్టర్ గారు అయితే కేక్ కటింగ్ చేస్తున్నారు. అక్కడ ఆ మైక్ పట్టుకున్నది మా సంఘ కాపరి అండి, మా పాస్టర్ గారు. అలాగే పక్కన ఉన్నది మా ఆయన గారు అండి. కేక్ కటింగ్ అయిన తర్వాత భోజనం ఏర్పాట్లు అయితే చేశారు. మొదటిసారి వాయిస్ ఓవర్ ఇలా లాంగ్ వీడియోకి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. బయటకైతే వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే వెళ్తాము భోజనాలకి, అవి కూడా చూసేద్దాం. కొంతవరకు అయితే తీస్తున్నామండి వీడియో, ఎందుకంటే లాంగ్ అయిపోయింది, కొంతవరకు ఆపేస్తాము. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాము. ఇంకోండి మా సంఘస్థులండి, చాలామంది ఉన్నారు. ఇంకా నేనైతే కొంతవరకే తీసాను వాళ్ళని. అందరికీ ఇష్టం ఉండదు కదండి వీడియోలో కనిపించడం. ఇక్కడ భోజనం పెట్టేవాళ్ళు మా ఫ్రెండు, మా ఆయన గారండి. ఈ అమ్మాయి మా ఫ్రెండు, వీళ్ళంతా మా సంఘస్థులు. నేను అందరినీ కవర్ చేయట్లేదండి, కొంతవరకు అయితే తీసాను. ఇష్టం ఉండదండి చాలామందికి వీడియోలో కనిపించటం, మళ్ళీ ఏదన్నా అనుకుంటారని కొంతవరకే తీసాము. బాయ్ ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.